మీకు స్టాండ్ తీసుకోవడానికి అసలు ఎవరైనా ఉంటారా శేఖర్ భాషా గారికి? ఇండస్ట్రీ సైడ్ నుంచో, ఫ్రెండ్స్ సర్కిల్ నుంచో, లేదు శేఖర్ పలానా మనిషి ఇట్లాంటి వాడు అని మీరు వచ్చారు అట్లా? నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఒకవేళ కనుక నాకు ఏదన్నా అయితే మా ఇంట్లో వాళ్ళు లేకపోతే నాకు బాగా కావాల్సిన వాళ్ళు వస్తే నేను చేసిన దీనికి అంతటికీ అర్థం లేదు. మీరు ఇంకెవరైనా సరే ఇన్నాళ్ళు చేసిన దాంట్లో వీడు ఒక పోరాటం ఉంది, ఒక మంచి ఉంది అనిపించి ఎవరన్నా మీరు వస్తే నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాను. ఏదో అప్పుడు పెద్ద పెద్ద మర్డర్ కేసులే ఏం చేసినా కూడా సుప్రీంకోర్టు దాకా పోతూనే ఉన్నారు. ఇదేం 509 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, దానికి ఇది కూడా ఉండదు. కానీ బట్ ఏదో రకంగా ఎఫ్ఐఆర్ పెట్టి అది చూపించి నేనే కాదు నీ మీద కూడా బురద చల్లుతా అంటే ఏమంటారంటే మన బర్త్డే టైంలో అందరికీ ఒక బర్త్డే బంప్స్ అని చెప్పి కింద పడేసి బురదలో కొడతారు. వాడు ఏం చేస్తాడు, అందరికీ వచ్చి బురద తట్టిస్తాడు మళ్ళీ. జనరల్గా ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. మీరు ఏవైతే ఎలిగేషన్స్ లేకపోతే ఏవైతే రికార్డింగ్స్ వినిపించి తన పైన చేశారో వాటికి విత్ ప్రూఫ్స్తో నేను ఇది కాదు అనేది చేసుకోగలగాలి. లైక్ మీడియాలో తను కూడా నేను రేపమ్మా అంటే ఎక్కడైతే మళ్ళీ ఇదే రైట్ ఆ అమ్మాయి మీద ఉన్న సడన్గా నేను వచ్చేటప్పుడు నాకు ఇప్పుడే వస్తుంటే కారు దిగుతుంటే నాకు తెలిసింది ఇట్లా నాకు వార్న్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి రకరకాలుగా ఆపడానికి ట్రై చేసింది. నేను వెనకపోయేసరికి ఇంకా ఫైనల్గా ఇగో ఈ ఎఫ్ఐఆర్ ఈ డ్రామా. బట్ ఇది చేసిన తర్వాత మీడియాకి ఇంకా ఎందుకు ఇవ్వలేదు, ఊరికే బెదిరించడానికి పెట్టిందా, తర్వాత కాంప్రమైజ్కి పెట్టిందా తెలియదు. అంటే ఇది చేస్తే రెడీగా ఇవ్వాలి కదా మీడియాకి, ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? నేనే ఇస్తున్నాను ఫస్ట్. నాకు తెలియదు ఎక్కడ ఇచ్చలేదు కూడా తెలియదు. బట్ ఆ రోజు అమ్మాయి అంది మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది కదా అన్నట్టు. నేనేమనుకున్నాను, అది ఎఫ్ఐఆర్ కాదమ్మా నేను పెట్టిన కేసే అని నేను అనుకున్నాను. నాకు తెలియదు కదా, తక్కువని వచ్చేసింది సడన్గా. ఈ వారంలో నేను అంత అన్యాయం చేసేసాను సడన్గా. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే చివరిగా ఒక పాయింట్, ఎవరైతే ఆల్రెడీ రాజ్ తరుణ్ గారి ఫాదర్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీ వాయిస్ ఏదైతే ఉందో అది మీరు క్లియర్గా వినిపించారు. నేను 2-3 క్వశ్చన్స్ అడగాల్సినవి ఉన్నాయి. వీలైతే కొంచెం రాజ్ తరుణ్ గారి ఫాదర్కి కాల్ కనెక్ట్ చేయండి. పాప ఆయన చాలాసార్లు ఇబ్బంది పెట్టాను ఇప్పటిదాకా నేను. పేరండి ఆయన పేరు? రాజు గారు. ఎక్కడ ఉంటారు? రాజు గారు అనుకుంటా. హైదరాబాద్లోనే వాళ్ళకి భయం అమ్మ, వాళ్ళకి అడ్రస్ చెప్పుకోవాలన్నా కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ గొడవ చేసి ఆదరగండం చేసి అక్కడ కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ రచ్చ. ఓకే, దాక్కొని తిరుగుతున్నారు పాపం. ఈ భరించలేక ఈ రౌడీజం లెటర్లీ. డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్ళినా బయటకు వచ్చేస్తారు, బ్లాక్మెయిల్ కేసులో వెళ్ళినా బయటకు వచ్చేస్తారు. ఎన్ని రోజులు ఉందండి డ్రగ్స్ కేసు టైంలో? 45 రోజులు ఉంది చెంచల్గూడలో. అదే నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకవేళ నువ్వు ఏదో ఒక కేసు పెట్టిన జైల్లో పెట్టించవచ్చు, నేను నీలాగా లంగ పనులు చేసి జైల్లోకి వెళ్ళాలా. నేను దీంట్లో నాకు తెలుసు, అందరికీ అర్థమవుతుంది ఎందుకు కేసులు వస్తున్నాయి. బయటికి తీసుకురావడానికి ఎవరు హెల్ప్ చేశారు లావణ్యని? అంటే లావణ్యతో పాటు రాజ్ తరుణ్ కూడా స్టేషన్లో ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఫొటోస్ సబ్మిట్ చేయడం జరిగింది. తెలియదు నాకు, అది నేను చూడలేదు అంత డీప్లో. మీరు చెప్పాక నాకు ఇది ఇన్ఫర్మేషన్, ఐ విల్ రీసెర్చ్ దట్. నాకు నిజంగా తెలియదు, ఇట్స్ న్యూస్. ఓకే, నేను ఎక్కడ చూడలేదు, అన్ని ఎతికాను, అన్ని న్యూస్ ఛానల్స్లోనూ చూడాలి. రైట్, మీరు యాక్చువల్లీ ఇవన్నీ ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ న్యూస్ ఛానల్లో వస్తున్న న్యూస్లు కానీ లేకపోతే లేదమ్మా, ఇవాళ ఇది 7వ ఇంటర్వ్యూ, ఎంతో అయిపోయింది ఎనర్జీ. రైట్, ఓకే. తిని కూడా తినలా నేను, ఏదో బిస్కెట్లు తినేసి వచ్చేస్తున్నా నేను. మీకంటే అసలు మీ ప్రొఫెషన్కి ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇంత బయటగా ఇంత ఎక్స్పోజ్ అవుతున్నారు కదా మీకు. సారీ ఒక్క నిమిషం తీసేసిన తర్వాత పాప ఆయన్ని ప్రతి ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, ఆయన ప్రతిసారి కాల్ చేస్తుంది. పెద్ద ఆయన ఇబ్బంది పెడుతూనే ఉన్నాను ఆయన్ని. సార్ నమస్తే, బాగున్నారా? శేఖర్ భాష సార్. సార్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాను. నేను ఛానల్కి వెళ్ళిన ప్రతి చోట రాజ్ తరుణ్ అడుగుతున్నారు, లేదంటే కనీసం వాళ్ళ ఫాదర్తో మాట్లాడించండి అంటున్నారు. సో మీకు ఇబ్బంది లేకపోతే 1-2 నిమిషాలు మాట్లాడతారా? మీరు అడుగుతారేమన్నా? యాంకర్ అడుగుతారా సార్? ఒక్కసారి మాట్లాడండి. రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్, నేను ట్రీ మీడియా నుండి ప్రసన్నాన్ని మాట్లాడుతున్నాను. ఒక చిన్న విషయం, ఒక 2 విషయాలు క్లారిటీ ఇవ్వండి సార్. మీకు లావణ్య, రాజ్ తరుణ్ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నట్లు తెలుసు సార్ మీకు? చెప్పండి. ఫస్ట్ ఒక 3 years 3.5 years వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు. ఓకే.
ఆ తర్వాత నుంచి మాత్రం వాళ్ళు ఒక రూఫ్ లో ఉన్నారు తప్పితే ఓకే. వాళ్ళ మధ్య ఎటువంటి రిలేషన్ లేదమ్మా. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ముందుగా? ఆ అమ్మాయి సైడ్ నుంచి వచ్చిందా, లావణ్య సైడ్ నుంచి వచ్చిందా, లేకపోతే రాజే వద్దు అనుకున్నాడా? మొదట రాజు ఏంటంటే తనకేం ప్రామిస్ చేయకపోయినా ఓకే, తన అనుకునేవాడు ఒకవేళ అన్ని బాగున్నట్టయితే మ్యారేజ్ 47 years కి మ్యారేజ్ చేసేసుకుందాం, ఓకే, మీరైతే తనే చేసేసుకుందాం అని అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఆ ఇంట్లో అట్మాస్ఫియర్, ఎవరో మనుషులు రావడం, వాళ్ళందరూ అక్కడ కూర్చోవడం, ఓకే, మందు తాగడం, సిగరెట్లు, ఇల్లంతా గోల గోలగా ఉండేది. ఓకే. తనలో చేంజ్ అది గమనించి తన బిహేవియర్ బట్టి ఇతను కొంచెం దూరం అయ్యాడు. ఇద్దరు దూరం అయిపోయారు, ఒకరికొకరు దూరం అయిపోయారు. ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేదు. తర్వాత ఏంటంటే తను ఇంకొక ఆయనతోటి మస్తాన్ సాయి తోటి రిలేషన్ పెట్టుకోవడం, దాంతో ఏంటంటే ఇద్దరు విడివిడిగా ఉన్నారు అంతే. తనలో ఇస్తుంది, తను ఒక రూమ్ లో ఉంటుంది, ఇతను రూమ్ లో ఉంటాడు, కిందనే వాళ్ళు ఉంటారు, పైన రూమ్ లో ఇతను ఉండేవాడు. అంటే తను తీసుకున్న వాళ్ళది అన్నమాట. రాజ్ తరుణ్ తీసుకున్న విల్లాలోనే ఇద్దరు ఉండేవాళ్ళని, అలాగే మీరు రాజ్ తరుణ్ మదర్ గారు మీరిద్దరు కలిసి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తే వీళ్ళిద్దరికి గొడ్డు చాకిరి నేనే చేశాను అని కూడా చెప్పడం జరిగింది తను. అప్పుడప్పుడు అంటే మేము వెళ్ళేది సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి. ఓకే. ఆ వెళ్ళేటప్పుడు మా అమ్మాయిని తను ఏమీ అటెండ్ అయ్యేది లేదు. మేము ఒక 3 రోజులు ఉందాం అనుకొని వెళ్ళేది. అక్కడ పరిస్థితి చూసి ఉండలేక, ఆ ఇన్సల్ట్ కానీ అవి భరించలేక 2 days కి తిరిగి వెనక్కి వచ్చేసేవాళ్ళు, వైజాగ్ వెళ్ళిపోయేవారు. మాకు దాని సేవలు చేయడం అన్నది ప్రసక్తే లేదమ్మా. ఇంకా మమ్మల్ని ఇన్సల్ట్ చేసేది. కొన్ని సందర్భాల్లో అక్కడ నా విశేష అంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఘోరంగా ఇన్సల్ట్స్, హిట్లు అవే మాకు ఉంటాయి తప్పితే మాకు సేవ చేయడం మాకు అటువంటిది అసలు ప్రసక్తే లేదమ్మా. అయితే రాజుగారు అసలు సడన్ గా బయటకు వచ్చి ఇంత న్యూసెన్స్ చేయడానికి, లేకపోతే కేసు వరకు ఓకే, అది లీగల్ ప్రొసీడింగ్స్ ఓకే, బట్ మీడియాలో స్టిల్ ఇప్పటికీ ఆగట్లేదు. రాజ్ తరుణ్ పైన వస్తూనే ఉన్నాయి వార్తలు. దాదాపుగా ఇది 2 వారాల పైనుంచి కొనసాగుతూనే ఉంది, ఎక్కడా ఫుల్ స్టాప్ పడేటట్లు లేదు. ఓకే, ఒక వ్యవహారం అయిపోయింది, ఫుల్ స్టాప్ పడుతుంది ఇవాళ అనుకుంటే ఒక 2 రోజుల తర్వాత మొదట సూసైడ్ అనో, లేకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే కాల్ రికార్డింగ్ ఒకటి బయటికి తీసుకురావటం, ఇలా ఏదో ఒకటి రప్చర్ జరుగుతూనే ఉంది, బయటికి తీసుకొస్తూనే ఉంది. ఎందుకని ఇంతవరకు ఎందుకు వెళ్ళారు? మీ ఉద్దేశంలో ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? తను తన పంతం నెగ్గించుకోవాలి, రాజు వారి ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఇంట్లోనే ఉండాలి, తనకి డబ్బులు ఇస్తూ ఉండాలి, తను చేయాల్సిన పనులు, తన యాక్టివిటీస్, తన ఇది అవన్నీ చేసుకుంటూ ఉంటది. రాజు మాట్లాడకుండా కిక్కుమనకుండా ఓ పర్ఫెక్ట్ లా ఉండాలి ఇంట్లో. మీకు ఈ ఇష్యూ తర్వాత మీకు ఫోన్ చేయటం జరిగిందా రాజుగారు, లావణ్య? మీకు ఈ ఇష్యూ తర్వాత, ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు అసలు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం కానివ్వండి, కాల్ చేయటం కానీ అసలు జరగలేదా? అంటే కాల్ చేసే మరి మెసేజ్లు ఏవో పెట్టింది. ఓకే, మీకు మెసేజ్లు కూడా ఏంటంటే క్యాజువల్ గానే ఎలా ఉన్నారు ఏంటి ఇలాగే మెసేజ్లు. నేను కూడా పెద్ద రెస్పాండ్ కాలేదు. ఈ ఇష్యూకి సంబంధించి ఏం చేద్దాం ఏంటి ఇలాంటివి అసలు ఆ టాపిక్స్ అయితే లేవమ్మా. ఓకే, అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అనేది అవ్వలేదు ఈ ఇష్యూకి సంబంధించి అయితే కాంటాక్ట్ అవ్వలేదు. రైట్. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ అండి. అమ్మా.